ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం పర్వాలేదు, నువ్వు ఇప్పుడే నన్ను నమ్మాలని నేను అనుకోవట్లేదు. నువ్వు బాగా ఆలోచించు. ఇప్పటికే నీ మనసు నీతో చెప్తూ ఉంటుంది, ఇతనే సుందరుడు అని. కానీ ఆ ఫీలింగ్ నీకు కూడా రావాలి. నేనే సుందరుడిని అనే నమ్మకం నీలో కలగాలి. అలా మళ్ళీ నువ్వు నా దగ్గరకొచ్చి నాతో మాట్లాడే వరకు నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళానంది, వెళ్ళు. నీలో ఈ కన్ఫ్యూజన్ ఇలాగే ఉండాలని నేనిదంతా చేశాను. నీకు నిజంగా నీ సుందరుడు కనిపించేంత వరకు నువ్వు నన్నే సుందరుడు అనుకోవాలి. ఎంత వెతికినా ఆనంది కనిపించట్లేదంటే ఫోన్ కూడా కలవట్లేదు. ఎంత కష్టపడి ఇక్కడ దాకా వస్తే ఆనందిని కలవలేకపోయానే. నేనే సుందరుడు, నేనే తనతో చెప్పలేకపోయానే. ఎక్కడున్నావు ఆనంది? నందా, నువ్వెవరికి కనిపించకుండా ఎక్కడైనా దాక్కుని ఆనందిని చూస్తూ ఉండమంటే నువ్విక్కడేం చేస్తున్నావు? ఆనందినే వెళ్ళిపోయాక నేను ఇంకెవరిని చూడాలి? ఏం నువ్వు చెప్పేది? ఆనంది వెళ్ళిపోయిందా? అవును, ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది. అంటే సుందరుడు వచ్చాడా? ఆనందిని కలిశాడా? అవును, వచ్చాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసే వెళ్ళిపోయారు. అవునా? అప్పుడే తీసుకెళ్ళిపోయాడా? అతను చూడ్డానికి ఎలా ఉన్నాడు? వీడియో తీయమన్నాను కదా, తీసావా? చూపించు, చూపించు. వీడియో ఎందుకు మిత్రా? చూడ్డానికి సేమ్ టు సేమ్ నాలానే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటి మిత్రా, ఆ సుందరుడుగాడు ఎప్పట్లాగే హ్యాండ్ ఇచ్చాడు. ఇక్కడికి రాలేదు. ఆ ఆనంది కూడా ఇప్పటి వరకు చూసి వెళ్ళిపోయింది. నిజం చెప్పు, నిజంగా సుందరుడు రాలేదా? అదే చెప్తున్నాను కదా. తను ఇప్పటి వరకు ఇక్కడే వెయిట్ చేసింది. ఆ సుందరుడుగాడు రాలేదు, మీరు రాలేదు. వాడు రాకపోతే తనైనా ఏం చేస్తుంది? విసుగొచ్చి ఉంటుంది, వెళ్ళిపోయింది. ఇంకొంచెం ఆలస్యమైతే నేను కూడా వెళ్ళిపోయేవాణ్ణి. ఆనంది విషయంలో ఏం చేసినా ఫెయిల్ అయిపోతూనే ఉంది. సక్సెస్ అయ్యాను. ఇప్పుడు మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మిత్రా? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఉన్న ఒకే ఒక ఆపర్చునిటీ కూడా పోయింది. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి. చించు, నువ్వేం ఆలోచించినా ఫస్ట్ అమలయ్యే ప్లాన్ నాదేనే. మిత్రా, మరి నేను వస్తాను.
గుడి మొత్తం వెతికాను. ఆనంది ఎక్కడా కనిపించలేదు మహేష్. నేను కూడా వెతికాను మిత్ర, నాకు కూడా కనిపించలేదు. ఒకవేళ మనం లేట్ అయ్యామని కోపంతో వెళ్ళిపోయిందా? కమాన్ మహేష్, ఆనంది నీ మీద ఎప్పటికీ కోపపడదు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. లేట్ అయింది కదా, మేబీ వెళ్ళిపోయిందేమో. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు తను నీ మీద కోపంగా వెళ్ళిపోయి ఉంటే మాత్రం తనతో నేను మాట్లాడి సారీ చెప్పి కూల్ చేయిస్తాను. చాలా పర్లేదు మిత్ర, తనతో నేనే మాట్లాడతాను. మనం వెళ్దాం. ఆనంది, నువ్వు ఇలాగే తప్పించుకుంటున్నావు. నిన్ను వద్దని. సారీ ఆనంది, నీకు మళ్ళీ ఆశ పెట్టి నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు. సుందరుణ్ణి చూడాలి అని ఎంతో ఆశపడ్డాను. తనని చూసే రోజు కోసం ఎంతగానో ఎదురు చూసేదాన్ని. కానీ నేనే సుందరుణ్ణి అని నందా వచ్చి చెప్తుంటే నా మనసు ఎందుకు అంగీకరించలేకపోయింది. నా కళ్ళు ఎందుకు అతన్ని నమ్మలేకపోయాయి. అసలు అక్కడి నుంచి నేను ఎందుకు వచ్చేసాను? ఏం జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం తప్పు చేశాను? నా జీవితంలో ఏ రోజు కూడా నాకు నచ్చినట్టుగా నేను బ్రతకలేదు. నువ్వు ఎలా నడిపించావో అలాగే నడుస్తున్నాను. నువ్వు చూపించిన దారిలోనే వెళ్తున్నాను. సుందరుడి మీద ఆశలు పెంచుకునేలా చేసింది నువ్వే. ఇతనే సుందరుడు అని నందాని నా ముందుకు తీసుకొచ్చి నా ఆశలు అబద్ధమైతే బాగుండు అనిపించేలా చేస్తుంది నువ్వే. సుందరుణ్ణి నేను ఎంతో ఇష్టపడ్డాను. అంత ఇష్టపడ్డా నేను సుందరుడి స్థానంలో ఎవరొచ్చి నిలబడ్డా నేను ఎంతో సంతోషపడాలి. కానీ నందా విషయంలో నేనెందుకు ముందుకి అడుగు వేయలేకపోయాను? నన్నెందుకు వెనక్కి రప్పించావు? ఆనంది, సుందరుడిలా ఎవరో నా గురించి ఏదో చెప్తే నువ్వు ఎలా నమ్మగలిగావు? నీ మంచితనాన్ని, నీ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎవరో కావాలని నన్ను నీకు దూరం చేస్తున్నారు. ఏంటి అలా ఉండిపోయావు? నా ప్రశ్నలన్నిటికీ సమాధానం నీ దగ్గరే ఉంది. నా సుందరుడి మీద నేను పెంచుకున్న ప్రేమని చంపకు. నా గుండెల్లో తన స్థానాన్ని చెరపకు. నాకు మంచేదో చెడేదో తెలియడం లేదు. దయచేసి సుందరునితో నేను జీవితాంతం ఉండేలా చెయ్యి. నా సుందరుణ్ణి నేను చేరుకునే వరకు నువ్వే నా ముందుండి నాకు దారి చూపించాలి. నాతో అడుగులు వేయించాలి.